నాగోల్ డివిజన్ పరిధి శ్రీనివాస్ నగర్ విశాలాంధ్ర కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలనీ మహిళలు అందరూ కలిసి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. అనంతరం కాలనీ మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు. గత 15 ఏళ్ల నుండి ప్రతి ఏటా ఈ విధంగానే ఇక్కడ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఒక బతుకమ్మనే కాకుండా ప్రతి పండుగను కూడా ఎంతో ఐకమత్యంగా నిర్వహించుకుంటామని అన్నారు. బతుకమ్మను ఎందుకు నిర్వహించుకుంటున్నారనేది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం వారు ఏర్పాటు చేసుకున్న కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీనివాస నగర్ కాలనీ విశాలాంధ్ర శ్రీనివాస నగర్ కాలనీలో మేము జరుపుకుంటున్న మహిళలందరము మొన్నటి వరకు మేము వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. వేలంపాట్లో మా మహిళలదే పై చేయి ఉండే. అదేవిధంగా మేము ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటున్నాము. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఒక తెలంగాణ పేరు ఫస్ట్ వస్తుంది. తెలంగాణలో తప్ప ఇంకెక్కడా చేయని పండుగ ఇది. ప్రపంచం మొత్తంలోనే తెలంగాణలో రకరకాల పూలు, రకరకాల కలర్ల పూలతోని పేర్చి చక్కగా వాటిని తీరైన తీరులో తీర్చిదిద్ది 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటామండి. 9 రోజులు దీన్ని 9 రోజులు గౌరమ్మను పూజిస్తాము. ఫస్ట్ రోజు మనం ఎంగిలి అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా చేసుకుంటాము. తర్వాత అన్ని బతుకమ్మలు చేసుకుంటూ 9వ రోజు అష్టమి నాడు సద్దుల బతుకమ్మగా మనం చేసుకుంటాము. సద్దుల బతుకమ్మ నాడు గౌరమ్మని అందరము ఎంతో ప్రేమ విధులతో ఘనంగా సాగనంపుతాము. మా ఇల్లు పాపలు పాడి పంట అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటూ మేము గౌరమ్మను సాగనంపుతాము. అందరికీ నమస్కారము. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా విశాలాంధ్ర కాలనీ శ్రీనివాస నగర్ కాలనీలో మేమందరం కూడా చాలా అద్భుతంగా చాలా మంచిగా జరుపుకుంటాము. అందరు పిల్లలు అందరు పెద్దలు వచ్చేసి మంచిగా కోలాటాలు వేసి చక్కగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ చాలా మంచిగా జరుపుకుంటాము. అందరూ కూడా అదే విధంగా జరుపుకుంటూ తెలంగాణ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ నమస్కారం. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మని జరుపుకుంటున్నాము. తెలంగాణలోని ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మా కాలనీలో ప్రతిసారి చాలా ఘనంగా జరుపుకుంటాము. లేకపోతే వినాయక చవితి ఉత్సవాలు, సద్దుల బతుకమ్మని ఊర్లో ఇంతకుముందు ఊరిలో చాలా ఘనంగా జరుపుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. అందరం కూడా చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. ఆడపడుచులకు, చిన్న పిల్లలకు అందరికీ కూడా ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఒక సంవత్సరం నుంచి ఈ దసరా పండుగ జరుపుకోవాలని ఎందుకు అంత ప్రాధాన్యత ఎందుకు ఉన్నది దీనికని అంటే మనకు జూన్ జూలై మాసాల్లో ఎక్కువ మొత్తంలో కొంచెం రోగాలు వస్తాయి. ఆ రోగాల నుంచి మనకేంటంటే ఈ మన ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాలైన పువ్వులు, తర్వాత ఆ పూలని సేకరించి, అంటే గతంలో పూలు మనకి విపరీతంగా దొరికేవి, అడవుల్లో దొరికేవి. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ కొనుక్కుంటున్నాం. అప్పుడు ఏంటంటే మహిళలు అడవికి వెళ్ళి అవి తీసుకొని వచ్చేసి వాటి స్పర్శ వల్ల ఎటువంటి రోగాలు, చర్మవ్యాధులు కానీ దేనికి కూడా ఏ రోగాలు కూడా రాకుండా ఉండేది. కాబట్టి ఈ బతుకమ్మ ఎంగిలిపూ బతుకమ్మ అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ఈ 9 రోజులు కూడా మహిళలందరూ కూడా ఎంతో నియమితులతో ఆదిశక్తి పరాశక్తి వాళ్ళని దైవంగా భావించి వాళ్ళు మనల్ని కాపాడుతారని, మన ఫ్యామిలీస్ అందరినీ కాపాడుతారని ఎంతో అవకాశాలు ఉండి చాలా పెద్దగా ఘనంగా చేసుకొని 9వ తారీఖు నాడు మరి ఎంగిలిపూ బతుకమ్మ అయిన తర్వాత సద్దుల బతుకమ్మ మనం చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇలాంటి సంస్కృతి లేదు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది. అందుకే తెలంగాణకి అంత ప్రాధాన్యత. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహిళలు ఇక్కడే కాదు
అనేది ఎక్కడ వేరే వేరే దేశాల్లో కూడా మనల్ని చూసి అక్కడ బతుకమ్మ ఆడుకుంటారు. కాబట్టి అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా మా కాలనీలు ఇది ఒకటే కాదు, శ్రీనివాస్ నాయుడు కాలనీలో ఒక ప్రోగ్రామే కాదు, ప్రతి ప్రోగ్రాము కూడా మహిళలందరూ కూడా సమిష్టిగా ఉండి చాలా చక్కగా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి మీరు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ప్రతిసారి వచ్చి మా స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మీకు ఎంతో ఓపిక వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు భారతదేశంలో అందరూ ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంగిలిపూల బతుకమ్మ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు.